ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిల్లెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అని రాయబడున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు జీవితాన్ని దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడినటువంటి సందర్భం, దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి సందర్భం, దేవుని ద్వారానే ఓ మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. యాకోబు భక్తుడు తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తన నాన్నను మోసం చేసి ఆయన పొందుకొని ఏశావుకు భయపడి పారిపోయిన తర్వాత, కుమార్తెలు కలిగిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏశావు చాలామంది మనుషులను, దాదాపుగా 400 మనుషులను వెంటబెట్టుకొని వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు యాకోబు భక్తుడు అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయి దేవునికి ప్రార్థన చేసినటువంటి సందర్భం. చూడండి ప్రియులారా, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. వాస్తవంగా ఆయన పోరాడి గెలిచింది ఏ విధంగా అంటే, దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి ఇబ్బంది పెట్టేసి కాదండి. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు దేవుని ద్వారా విజయాన్ని ఏ విధంగా పొందుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదే ప్రార్థన గురించి హోషేయ ప్రవక్త వివరిస్తూ ఉంటాడు. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మొగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రారంభంలో యాకోబు గురించి హోషేయ ప్రవక్త వివరిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మొగసిరి గలవాడై అతడంట దేవునితో పోరాడిండంట. అంటే నిజంగా దేవునితో పోరాడి గెలిచాడా అంటే దేవునితో ఫైట్ చేశాడా అంటే చేయలే. ఏ విధంగా పోరాడాడో 4వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవునితో యాకోబు భక్తుడు ఏ విధంగా పోరాడాడంటే, దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి ఇబ్బంది పెట్టి దేవుని మీద విజయాన్ని పొందుకోలే. ఆ విధంగా విజయం పొందుకునే వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. చూడండి ప్రియులారా, మరి యాకోబు భక్తుడు దేవునితో ఏ విధంగా పోరాడాడు అంటే, ప్రారంభంలో తన కాళ్ళ మీద డిపెండ్ అయిపోయి, అంటే తనకున్నటువంటి బలముతో దేవుణ్ణి ఆపుదామనుకున్నాడు. దేవుడు అతని తొడగూడి మీద కొట్టినప్పుడు ఆ తొడగూడు వసిల్లిందంట. అందుకే తెల్లవారినప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు కుంటుతూ వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. వెంటనే యాకోబు భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అంటే, దేవుణ్ణి కాళ్ళు పట్టుకొని కన్నీరు గారవడం స్టార్ట్ చేసిండంట. అంటే కన్నీటితో బ్రతిమిలాడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు సహాయము చేయి, నా అన్న చేతిలో నుండి నన్ను విడిపించు. 400 మందిని వెంటబెట్టుకొని నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు, నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నన్ను కాపాడు అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి ఆయన కన్నీటి ప్రార్థనకు జవాబుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. ఇక్కడ వాస్తవంగా గెలిచింది ఎవరు అంటే దేవుడే. దేవుణ్ణి ఆపేవారు, దేవుణ్ణి జయించేవారు ఎవరు లేరు. ఉదాహరణకి ఎవరైనా చిన్న పిల్లలు తల్లిదండ్రులతో పోరాడితే గెలవగలుగుతారా అంటే ఓ చేత్తో ఓడించగలుగుతారు. కానీ తల్లిదండ్రులు చేసేటువంటి పని ఏమిటి అంటే, వారే కావాలని ఓడిపోయి తమ పిల్లలను గెలిపిస్తూ ఉంటారు. వారి పిల్లల విజయంలో వీరు సంతోషాన్ని కనుపరుస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా
యాకోబు కన్నీటి ప్రార్థనను బట్టి ఆయనకు సహాయము చేసి ఆయనను ఆశీర్వదించి మోసగాడుగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని మార్చివేసి ప్రభు సంతోషంతో చెబుతున్నటువంటి మాట, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావని చెప్పేసి. చూడండి ప్రియులారా, అంత మంచి సాక్ష్యం పొందుకోవడానికి, ఆయన బ్రతుకును మార్చుకోవడానికి, దేవుని దగ్గర ఆశీర్వాదములను పొందుకోవడానికి యాకోబు భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అంటే కన్నీటితో బ్రతిమిలాడినాడంట. దేవుని దగ్గర ప్రాధేయపడి బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు యాకోబు భక్తునికి కూడా సహాయము చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది.